ఇప్పుడే క్రిస్టఫర్ నోలన్ గారి ద ఆడిసీ ఫిల్మ్ చూసి రావడం జరుగుతుంది. నోలన్ గారి ట్రాక్ రికార్డ్ మనందరికీ తెలిసిందే, కానీ ఈ ఫిల్మ్ మీద చాలా కాంట్రవర్సీ కూడా క్రియేట్ అయింది. ముఖ్యంగా క్రిస్టఫర్ నోలన్ గారి అడాప్టేషన్, స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆ కలర్ గ్రేడింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్, దాంతోపాటు బిగ్ స్కేల్ CGI, ఫ్యాంటసీ, మిథికల్ స్టైల్లో కాకుండా గ్రౌండెడ్ రియలిస్టిక్ గా ప్రయత్నించడం కూడా చాలా మంది నెగిటివ్ వైబ్స్ పెట్టుకున్నారు. ముఖ్యంగా బ్లాక్ యాక్ట్రెస్ కాస్టింగ్, ఇది నాకు కూడా నచ్చలేదని చెప్పాలి. ఈ విధంగా చాలా కాంట్రవర్సీ, నెగిటివిటీ, అనుమానాలే క్రియేట్ అయ్యాయి. సో ఫిల్మ్లోని ఒడిషియస్ డిఫై ద గాడ్స్ యొక్క ఫేట్ని, ఆర్ట్స్ని ఎదిరించి ఇంటికి చేరుకోవడం ఎంత కష్టం, కఠినమైన పరీక్ష. క్రిస్టఫర్ నోలన్ గారు ఇలాంటి కాంట్రవర్సీ, నెగిటివిటీని ఎదుర్కొని సినిమాని ఇంప్రెస్ చేయడం కూడా అంత పెద్ద పరీక్షగా మారిపోయింది. మరి నోలన్ ఈ జానర్లోని ఇదే మొదటిసారి ప్రయత్నించారు. మరి ఆయన ఎంతవరకు అచీవ్ అవ్వగలిగారంటే, ఇప్పటిదాకా మనం గ్లాడియేటర్, ట్రాయ్, రీసెంట్ టైమ్స్లోని డ్యూన్, ఒకప్పుడు లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఇలా చాలా ఫిల్మ్స్ చూసాం. ఇండియాలోని బాహుబలి, బన్షాలి గారి బాజీరావ్ మస్తాని, పద్మావత్, ఆఫ్ కోర్స్ జాక్ స్నైడర్ గారి 300, ఇలాంటి పీరియాడిక్ వార్ డ్రామాస్, పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్స్ ఎన్నో మనం చూసేసాం. అయితే ఈ ఫిల్మ్ టిపికల్ క్రిస్టఫర్ నోలన్ లాగా అంత కన్ఫ్యూజన్గా ఏముండదు. ఈవెన్ ఓపెన్ హ్యామర్ కూడా అలానే ఉంటుంది. కానీ డన్కిర్క్ రియల్ ఇన్సిడెంట్స్ అయినా కూడా చాలా కన్ఫ్యూజ్ చేసింది స్క్రీన్ ప్లే వల్ల. ఇక్కడ కూడా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, 3 డిఫరెంట్ టైమ్ లైన్స్లోని సిచ్యువేషన్స్, స్టోరీ రన్ అవుతున్నా కూడా పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదు. అండ్ ఫిల్మ్లో ఉన్న ఎమోషన్స్, క్యారెక్టర్ జర్నీ, ప్రతి సీన్లోని కూడా పర్ఫెక్ట్గా డ్రామాలోని పండింది. సీటేజ్లో కూర్చోబెట్టి వార్ డ్రామా సీన్స్ కానీ, అడ్వెంచర్ సర్వైవల్ సీన్స్ కానీ, ఆ VFX సీన్స్ కానీ బిగ్ స్క్రీన్లోని పిచ్చగా ఇంప్రెస్ చేస్తాయి. ఎవరైతే క్రిస్టఫర్ నోలన్ గారు ఈ బిగ్ CGI, బిగ్ స్కేల్లో కాకుండా గ్రౌండెడ్గా తీస్తున్నారు, ఖచ్చితంగా తేడా కొడుతుంది అనుకున్నారో అలాంటి వాళ్ళు కూడా బిగ్ స్క్రీన్లోని అమేజ్ అయిపోయేలాంటి సీక్వెన్సెస్ అయితే ఫిల్మ్లోని చాలానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లోనే చాలా ఇంప్రెసివ్ అడ్వెంచర్ సీన్స్ అయితే ఉన్నాయి. ఇది రెగ్యులర్ సర్వైవల్ డ్రామా ఫిల్మ్ లా కూడా అనిపించదు. హానెస్ట్లీ కంపేర్ చేయాలంటే నాకు ట్రాయ్ ఫిల్మ్తో కూడా ఈ ఫిల్మ్ని కంపేర్ చేయాలనిపించట్లేదు. కానీ గ్లాడియేటర్ కంపారిజన్ చాలా ఎక్కువ సిమిలారిటీస్ అయితే ద ఆడిసీలోని, ఆ ఫిల్మ్ యొక్క స్టోరీ టెల్లింగ్ స్టైల్లోని, పే ఆఫ్లోని ప్రతి ఒక్కటి కూడా గ్లాడియేటర్ వైబ్స్ అయితే ఇచ్చింది. ఆ గ్లాడియేటర్ ఫిల్మ్స్లోని యాక్షన్ సీన్స్ మాత్రమే కాదు, క్యారెక్టర్ జర్నీ, క్యారెక్టర్ డెవలప్మెంట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా ఆ ఎమోషన్స్, డ్రామా చాలా బాగా వర్క్ అవుతాయి. ఈ ఫిల్మ్లో కూడా ఆ మెయిన్ క్యారెక్టర్ జర్నీ కానీ, మెయిన్ క్యారెక్టర్స్ మధ్య జరుగుతున్న ఆ ఎమోషనల్ డ్రామా కానీ, స్టోరీ టెల్లింగ్లోని ఆ పే ఆఫ్, ముఖ్యంగా క్లైమాక్స్ ఓవర్ మాస్ స్టఫ్ అనమాట. నోలన్లోని డార్క్ నైట్ ట్రైల్స్లోని చిన్నప్పుడు మనం చూసిన మాస్ ఎలివేషన్ స్టఫ్ ఇక్కడ క్లైమాక్స్ ఫైనల్ యాక్ట్లో చూస్తాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్. అసలు ఎమోషనల్ సీన్స్ మాత్రమే కాదు, యాక్షన్, అడ్వెంచరస్ మూమెంట్స్లో కూడా పీక్ లెవెల్లో కొట్టాడు. వెళ్తున్న ప్రతి ఐలాండ్లో వచ్చే ఆ ప్రమాదం, దాని నుండి తప్పించుకునే వీళ్ళ అడ్వెంచరస్ టాక్టిక్స్ కానీ, ఆ టేకింగ్ కానీ, ఆ సీన్స్, ఆ ప్రాక్టికల్ విజువల్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వీలైనంత వరకు బెస్ట్ స్క్రీన్ని, బెస్ట్ సౌండ్ సిస్టమ్ ఉన్న స్క్రీన్ని చూస్ చేసుకోండి. మళ్ళీ చూడాలనిపిస్తుంది ఈ సినిమా. ఇక క్యారెక్టర్స్ విషయంలోని టామ్ హాలండ్, రాబర్ట్ ప్యాటిన్సన్ దాదాపుగా 3 hours డ్యూరేషన్ ఉన్నా కూడా వాళ్ళ క్యారెక్టర్స్ చాలా తక్కువసేపు మాత్రమే కనిపించినట్టు, అంత పెద్ద ఇంపాక్ట్ ఇచ్చినట్టు పర్సనల్లీ నాకైతే అనిపించలేదు. ఇద్దరికి పెద్ద యాక్టింగ్ స్కోప్ కూడా ఏం లేదు. ప్యాటిన్సన్ అంత స్ట్రాంగ్ విలన్గా ఏం అనిపించడు. కానీ టామ్ హాలండ్ క్లైమాక్స్లోని ఆ ఎమోషనల్ సీన్లో కొంతవరకు పర్లేదు ఈ సీన్ కోసం అనిపించింది తప్పించి, ఆ క్యారెక్టర్ కూడా అంత స్కోప్ ఉన్నట్టు అనిపించలే. ఇది ఒక రకంగా మైనస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే మ్యాట్ డేమన్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ, ఆయన క్యారెక్టర్ని మ్యాచ్ చేయడం కాదు, కనీసం తర్వాత ఇంకొక ఆప్షన్గా కూడా ఏ క్యారెక్టర్ కానీ, ఏ యాక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ నాకైతే గుర్తు రావట్లేదు, అసలు ఇంపాక్ట్ కలిగించలేదు. ఒడిషియస్ జర్నీలోని రాక్ ఐలాండ్ దగ్గర వచ్చే సైరన్ సీక్వెన్స్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆ సీన్లోని మ్యాట్ డేమన్ పర్ఫార్మెన్స్కి అయితే పక్కాగా ఈ ఇయర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ యొక్క ఆస్కార్ నామినేషన్ వచ్చేస్తుంది అనే రేంజ్లో వాడుకున్నారు నోలన్ గారు. సూపర్ పర్ఫార్మెన్స్ అసలు. చార్లెస్ థీరన్ యొక్క క్యామియో పర్లేదు, జెండియా క్యామియో అసలు ఎందుకుందో కూడా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అన్నట్టు అసలు ఆ సీన్ అంత పర్ఫెక్ట్గా పండనట్టు అనిపించింది నాకైతే. హెలెన్ కాస్టింగ్ కూడా సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ గైస్. మీరు నన్ను రేసిస్ట్ అనుకున్నా, ఏమనుకున్నా, చిన్నప్పటి నుంచి మనం ఒక క్యారెక్టర్స్ని ఒక వైపుతో విని పెరుగుతాం. ఇప్పుడు అలాంటి అడాప్టేషన్ అన్నప్పుడు ఆ క్యారెక్టర్స్ లానే కనిపించాలి తప్పించి సంబంధం లేకుండా మార్పులు చేర్పులు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ద ఆడిసీ స్టోరీని ఫీమేల్ క్యారెక్టర్ కింద మార్చేసి ఫీమేల్ లీడ్ని పెడితే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. మనకు ఆ కనెక్షన్ మిస్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది అదే. ఈ జెండర్ స్వాప్ కానీ, రేషియల్ స్వాప్ కానీ లిటరల్లీ ఓక్ ఐడియా చాలా చండాలంగా ఉంటుంది. క్రిస్టఫర్ నోలన్ గారు ఇలాంటి ఓక్ ఐడియాస్ ఎందుకు తీసుకుంటున్నారో అసలు అర్థం కావట్లేదు. హెలెన్ కాస్టింగ్ అయితే అస్సలు మిస్ మ్యాచ్ అసలు. ఇక ట్రోజన్ హార్స్ సీక్వెన్స్ సినిమాలో పీక్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఆ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్ టేకింగ్. కానీ ట్రోజన్ హార్స్ చూడడానికి అయితే మాత్రం చిన్నప్పుడు ట్రాయ్ ఫిల్మ్లో చూస్తున్నప్పుడు బాగా న్యాచురల్గా రియలిస్టిక్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడ అంత న్యాచురల్ రియలిస్టిక్గా అనిపించదు. ఎందుకంటే ఆ సోల్జర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్తోని ఆ
ట్రోజన్ హార్స్ని నిర్మిస్తారు. కానీ ఇక్కడ అంత న్యాచురల్గా రియలిస్టిక్గా ట్రాయ్ ఫిల్మ్లో చూసినట్టు ఈ ఫిల్మ్లో ఉండదు. బట్ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. సో ఈ విధంగా ఫ్యూ మైనస్ పాయింట్స్, ఫ్యూ యాక్యురసీ అడాప్టేషన్లో మిస్ అవ్వడం మాత్రమే నన్ను డిసప్పాయింట్ చేసి రిమైనింగ్ అంతా సినిమా సూపరే. సో ఒడిషియస్ ఆ స్టోరీలోని డిఫై ద గాడ్స్ అన్నట్టు ఆర్ట్స్ని, ఫేట్ని, అన్నిటిని, దేవుళ్ళని దాటుకొని ఇంటికి ఎలా చేరుకున్నాడో నోలన్ గారు కూడా ఈ కాంట్రవర్సీ నెగిటివిటీ దాటుకొని సాలిడ్ బ్లాస్టర్ సినిమాని ఇచ్చారు. మూవీ ఆఫ్ ద ఇయర్ అనొచ్చు. ఈ ఫిల్మ్కి నేను ఇవ్వబోయే రేటింగ్ 9.25/10. ఒకవేళ ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగున్నాయి కానీ మరి ఇంట్రెస్టలర్ లెవెల్లోని ఇంకొంచెం పెంచున్నా, దాంతోపాటు ఈ ఫ్యూ మైనస్ పాయింట్స్ లేకపోయినా 10/10 ఇచ్చేయచ్చు అని అయితే చెప్పచ్చు. మరి చూద్దాం అప్కమింగ్ డెనిస్ విల్నెవ్ గారి డ్యూన్ 3 ఈ ఫిల్మ్ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ డ్యూన్ 2 రేంజ్లో ఉన్న చాలు ఈ ఫిల్మ్ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చి మూవీ ఆఫ్ ద ఇయర్గా నా ఒపీనియన్ మారుతుందా లేదా అనేది. సో మొత్తానికి నా రివ్యూ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.